నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు వస్తే పోలవరం ఎత్తు మొదటి దశలో 135 అడుగులు తగ్గింపు. అంటే దశల వారీగా తగ్గించేదానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలి. దీన్ని మొదటి దశ, రెండో దశ అని దీనికి పేర్లు పెడితే ఏం సార్ అసలు తగ్గింపు అనేదే దరిద్రం అనుకుంటే మళ్ళీ దాంట్లో మొదటి దశలో 135 అడుగులట. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే సార్. ఈ దరిద్రాన్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి పోలవరం మీద తట్టడం అంటే లేదు. ఆ డయాఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ధర్మం అని ఎత్తుకుపోయింది. అది 72% క్లెయిమ్ చేసుకుంది. వాస్తవానికి ఎత్తు తగ్గించడానికి ఒకటే ఒక రీజన్, వెనకాతల 7 ముంపు మండలాలను తీసుకొచ్చి కలిపి మన ఎత్తికి పెట్టారు తెలంగాణ నుంచి. అప్పటిదాకా నేను ప్రమాణ స్వీకారం చేశాను. దాన్నే ఆ రోజు ఉన్న వెంకయ్యనాయుడు, ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరిది బాధ్యత. ఈ రోజు బాధ్యతారాహిత్యంగా వాళ్ళు బీజేపీలోనే పదవులన్నీ అనుభవించేసి రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వెంకయ్యనాయుడు గారిది అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ అదే ప్రభుత్వం పునరావృతమైనప్పుడు ముంపు మండలాలు తెలంగాణ నుంచి కలిపితే ఖచ్చితంగా పోలవరం ఎత్తుకు అది ఇది అవుతుంది. దాన్ని రీహ్యాప్ చేయాలి. ఆర్ఆర్ ప్యాకేజీ ఇవన్నీ కూడా ఉధృతంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి పోలవరం ఎత్తు తగ్గించి చేస్తుంది. ఎందుకంటే దాని కింద పవర్ ప్రాజెక్ట్ కానీ సుభిక్షంగా వాటర్ తీసుకెళ్ళి బంగాళాఖాతం కలపడం నెక్స్ట్ పోలవరం దాటిన తర్వాత ఎన్ని లక్షల క్యూసెక్ల వాటర్ బంగాళాఖాతంలో కలుపుతున్నామో ఈసారికి మన పోలవరంతో మన రాష్ట్రం సుభిక్షం అవుతుంది అనుకున్న దగ్గర మళ్ళీ దరిద్రానికి మారుపేరే వీళ్ళు ఈ కుతంత్రమైన బీజేపీని నమ్ముకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి 10 ఏళ్ళు బట్టి విభజన హామీల్లో మెయిన్ ఇదే. మొన్న రైల్వే జోన్ ఇచ్చారు మమ అనిపించుకోవడానికి, ఎవరిని ఉద్ధరించడానికి. అది తీసుకెళ్లి కేకే లైన్ దిక్కుమాల రైల్వే జోన్ ఇచ్చారు. దమ్మిడి ఆదాయం ఉండదు, ఓన్లీ ఒక బొమ్మ. విశాఖ రైల్వే జోన్ అని పేరు మార్చి వాటర్ బదులు విశాఖ రైల్వే జోన్ అని పెట్టారు. ఏడబడ్డాయి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఒప్పుకోలేదు. నెక్స్ట్ ఈ పోలవరం ఎత్తు తగ్గిస్తారు, ఆర్ఆర్ ప్యాకేజ్ అందరు నిరంతరం ప్రాజెక్ట్ కాస్ట్ రివర్స్ టెండరింగ్ లో తగ్గించి ఆర్ఆర్ ప్యాకేజీ కాంప్రమైజ్ అయిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆ ఎత్తు విషయంలోనే దాని మీద ఒక్కడుగు ముందుకు వెళ్ళలేదు. వీళ్ళు చెప్పిన 72%కి మిగిలింది కంప్లీట్ చేయడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ బిగ్గెస్ట్ ఇస్ ఆర్ఆర్ ప్యాకేజ్. ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ ఎప్పుడైతే పోలవరం ముంపు ప్రాంతాలకి పర్ఫెక్ట్గా వాళ్ళకి రీయాప్కి ఇవ్వాలి, అంటే పునరావాసం అంటే ఇల్లులు పర్మనెంట్గా కట్టివ్వాలి, ఎంతెంత ల్యాండ్లు కోల్పోయారో దానికి కాంపన్సేషన్స్ 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యతని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం. ఈ కేబినెట్ నిర్ణయాల్లో పుతులీల్లా ఉన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరని గ్రహించుకోండి ప్రజలు. వీళ్ళు ఓన్లీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్లో నాలాగా మీలాగా మాట్లాడడం, కేసులు పెట్టి తనడం, పోలీసులు జులుం చూపించడం తప్ప ఇంకేం చేయట్లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న పోలీసులు వాళ్ళు కూడా విషయాలు తెలిసిన వాళ్ళని నలిగిపోతున్నారు. చేత మనం ఏం చేయాలంటే వ్యవస్థని ఆ రాజకీయ అవసరాలకి అనుగుణంగా వాళ్ళు మలుచుకుని మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి విషయాలు ఎక్కడ చర్చనీయాంశం. వీళ్ళకి అసలే ఈ బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఈ పాకిస్తాన్ని బూచిగా చూపించుకుని 10 ఏళ్ళ కాలక్షేపం, 11 ఏళ్ళ కాలక్షేపం. ఇప్పుడు ఇది ఈ పోలవరం ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రయోజనాల మీద చర్చనీయాంశం కాకుండా మన దానితో మనకి ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ ఒకడు ఉంటాడు. దేశ సార్వభౌమత్వం, దేశ భద్రత, దేశం కోసం ఒకటవ్వాలని మనకి ఇప్పుడు పకోడీ కబుర్లు మొదలెడతాడు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ అయింది కాబట్టి దేశం కోసం ఆలోచించి పోలవరం త్యాగం చేయాలా, దానికి అదే సంబంధం పెడతారు. ఇప్పుడు జాగ్రత్తలు చూసుకుంటే మనం మాలోకాలు కదా, తెలుగు రాష్ట్రాలు 2 విడగొట్టింది. ఎందుకంటే మన మాలోకతనాన్ని, మన యూనిటీని లేదని, ఎందుకంటే శాసించే స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని ఫస్ట్ ఎడగొట్టారు. ఇప్పుడు ఎడగొట్టి యువతలు తెలంగాణకి ఈ మధ్య ఇద్దరికి ఇక్కడ కాంగ్రెస్ ఏడిసింది. వాళ్ళకి ఉన్న జాతి వైర్యంకి ఖచ్చితంగా వాళ్ళు అనగదొక్కడానికి ఇక్కడ ఏమి రూపాయవరు. అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పుత్రిలా కూర్చున్న బట్టి ఆ పోలవరం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. గమనించుకోండి. వీళ్ళ కామన్ డైలాగ్ ఉంటుంది సార్, కేంద్రం ఏం చేసినా సరే దేశాన్ని భద్రత దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తుంది. అది పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు. దేశ సార్వభౌమత్వం కానీ మొదట్లో ఊగిపోయాడు. ఇప్పుడు దేశ సమగ్రత కోసం, దేశ కోసం అసలు నరేంద్ర మోడీని మించిన లేడు. ఇంతకన్నా ముందు మాటలన్నీ మనోడు గజనీ సినిమా ఏం చూసే ప్రారంభం పొందాడు. మునిదర్శనం తీసాడు, ఎవరి పేరేటి తీతికిపెట్టలో ఉంటాడు, తీసాడు ఆ సినిమా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో ఒక 15 రోజులు 20 రోజులు ట్రావెల్ చేసి ఉంటాడు. 4 గన్లు, చిన్నపిల్లలకి బొమ్మలు కొని ఇచ్చినట్టు 4 గన్లు అవన్నీ చూపించి ఆ భావజాలం నుంచి ఇన్స్పైర్ అయ్యి గజనీ సినిమా తీసుంటాడు. ఖచ్చితంగా చెప్పొచ్చు అది. ఓకే, కానీ అంత ఎత్తు తగ్గించిన తర్వాత దాన్ని పోలవరం ప్రాజెక్ట్ అనాలా, జాతీయ ప్రాజెక్ట్ అనాలా, లేదంటే డ్యామ్ అనాలా? చెక్ డ్యామ్. నీకు మళ్ళీ చెప్తాను, ఇన్ని కబుర్లు చెప్తారు కదా. భారతదేశ చరిత్రలో బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటే ఒకటి బాక్రానంగల్, రెండోది నాగార్జున సాగర్. ఇవి కట్టిన గంత కాంగ్రెస్దే. వీళ్ళతో కాదు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళతో ఏమీ కాదు. తెలుసుకోండి ప్రజలు. కేవలం పాకిస్తాన్ని బూచి చూపించడం, మన పౌరుల్ని, మన సైనికుల్ని చంపడానికి. అంటే చూడండి, గతంలో చిన్నప్పుడు వినియోగం పులి తన పిల్లల్ని ఆకలేస్తే తింటది అన్నదానికి నిదర్శనం వీళ్ళు. అంటే నేను వాళ్ళ మీద నా ద్వేషంతో నేను చెప్పట్లేదు. మీరు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని ఆద్యంతం గమనించగలిగితే మీకు అర్థమవుతుంది. పుల్వామా దాడి, ఒక 400 కేజీల గ్రెనేటు ఒక ముష్టి ఓమ్ని వ్యాన్లో కాలుగా పిల్ల 5,000 మీద తిరుగుతుంటే అన్ని టోల్ గేట్లు అన్ని దగ్గర
ఎవడూ పట్టించుకోలేదంట. సైనికులు ఎంతమంది చనిపోయారు, 40 మంది పైచిలకి ప్రాణాలు అసూరు బాసారు. ఎస్ సార్. ఇవి గమనించుకోండి ప్రతి ఇన్సిడెంట్. మళ్ళీ సినిమా తీస్తారు ఇమీడియట్గా. ఆ కత్రీనా కైఫ్ భర్త ఉన్నాడు ఖాళీగా, ఆయన పెట్టి నెక్స్ట్ ఈ అనుపమ్ ఖేర్ వాడు ఉంటాడు, ముసలుడు అజిత్ దోవల్ వేషాలన్నీ వేయడానికి రెడీగా ఉన్నాయి. స్క్రిప్ట్ కూడా ఇచ్చేసాను గబగబా. ఇక్కడ ఏదో ఒక ఎంత కనిపెట్టినట్టు అడవుల్లోకి ఇలాగా. ఈసారి ఏంటంటే గతంలో గద్దలు రాబందులు వదిలి అట్లా ఏంటంటే డ్రోన్ ఇది అని వాళ్ళకి అనుమానం రాత్రి అలమాలో కళలు కన్నా మించిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొత్త కథ ఏదో పెడతాడు. ఇప్పుడు కట్టి కంటికి ఏదో పెట్టాము, కొత్త పెట్ట కథ ఒకటి రెడీ చేసి సినిమా తీస్తాడు. ఇంకా మరి ఎంత మనం ఇక ఇది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బ్యాచ్ ఉంటారు రెడీగా ఊగిపోయి ఆ జుత్తు అందుకే పెంచుతారు, ఆ పవన్కి వచ్చిన వాళ్ళు ఊగినట్టు చూపించడానికి. చూసుకోండి అంతే, రెడీగా ఉండండి. 11 ఏళ్ళు పొద్దయింది, మన వాళ్ళు భరించున్నందుకు ఇలా దండం పెట్టాలి ప్రజలకి. ఇప్పుడు చెప్పాలి భారత మాతకి జయని సార్, అంతకని ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ గారు రేపు పిఠాపురం వెళ్తున్నాడు సార్, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయట. మళ్ళీ ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకి రేపు హాజరు. మధ్య శుద్ధి ఉంటే 2 విషయాలు చెప్తాను. 600 జతలు చెప్పులు పంపించారు కదా, ఇంకో 2 ఈ కోలాపూర్ చెప్పులు అయితే దానికి కింద ఇనప నాడాలు కొట్టచ్చు సార్. చిన్నప్పుడు మాకు సరదా ఉండేది. అవి నాడాలు కొట్టించుకుని హైదరాబాద్ నుంచి 4 జతలు పట్టుకెళ్ళాడు సార్. వెళ్తున్నప్పుడు దొరికినట్టు అన్నాడు. కుల వివక్ష చూపించి ఆ దళితుల మీద చూపించిన ఆ జాతీయ అహంకారానికి ఫస్ట్ వాళ్ళకి చెప్పుతో కొట్టండి సార్. ఒకప్పుడు ఎప్పుడు చెప్పారు కదా మీరు, చెప్పు తీసుకు కొడతానని. ఈయనలో సార్ కొట్టాలి మీరు. ఎవడైతే పేలాడో మీకున్న ఇంటెలిజెన్స్, మీ అదృష్టానికి కేబీ వెంకటేశ్వర గారు కూడా రిటైర్ అయిపోయారు సార్. కొత్త ఇంటెలిజెన్స్ వాడికి పని పెట్టండి. ఆడు ఎవడు పేలాడో అని ఫస్ట్ పట్టుకుని కుల వివక్ష, వెలేసం, వాళ్ళ సామాన్లు కొనకూడదు ఇలాంటివన్నీ పేరు చూడండి. ఫస్ట్ మీరు మెట్టితో కొట్టండి. తర్వాత మీరు ఆ రాళ్ళు రప్పలు జెండాలు ఎత్తుకోండి. ఓపెన్ చేస్తే కట్టెలు తీయడమే కదా, ఆ ముసుగులు తర్వాత తీసుకుందరు. కానీ ఇది ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి సార్. ఆరోగ్యం బాగున్నందుకు సంతోషం. కొంచెం సత్తు ఎక్కువ తీసుకుని 4 గ్లాసులు గ్లూకోజ్ తాగి వెళ్ళండి సార్. సత్తు తెచ్చుకొని కొట్టాలి వాళ్ళని. ఖచ్చితంగా పుచ్చు పగిలిపోయేలా కొట్టరండి. ఇంకొకసారి ఎవడైనా సరే దళితుల పట్ల కానీ ఎవరైనా వివక్ష చూపిస్తే మహనీయుడు అంబేద్కర్ గారు తలదించుకోలేకుండా సమాజ నిర్మాణంలో ఒక పౌరుల్ని తయారు చేసినందుకు మాకు ధైర్యం ఉంది. ఎవడైనా ఇలా కుల వివక్ష చూపిస్తే ఒక దగ్గర తిరుగుబాటు వస్తుందని ఒక రాజకీయ నాయకుడిగా మీరే ఫస్ట్ ప్రయారిటీలో చేసి చూపించండి. ఎందుకంటే ఎవరికైనా కష్టం వస్తే ఫస్ట్ ట్వీట్ ఇచ్చేస్తారు మీకు సంబంధించిన వ్యక్తుల్లో. మీకు ఆరోగ్యం బాగోలేదని ఒక ఎక్స్క్యూజ్తో మీకు సంబంధించిన శ్రేణులను పంపించాం, ఇలాంటివన్నీ విన్నాం సార్. కాదు, ప్రజాప్రతినిధిగా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఎందుకంటే మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా క్యాబినెట్ హోదా కలిగిన మంత్రిగా మాట్లాడితే ఎవరు బాధపడిపోయాను. కానీ హోమ్ మినిస్టర్ అనితమ్మని కూడా మీరు మాడారు గమనించుకుంటే గతంలో. శాంతి భద్రతల విషయంలో కూడా మీరు అపవాదం వస్తుందని కూడా మాడారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఇట్స్ హై టైం. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే 2 నిమిషాలు తెచ్చి ప్రత్యక్షంగా పెట్టగలుగుతారు ఆ పనికిమాలిన విధవల్ని. ఆ జాతీయ అహంకారాన్ని చూపించిన ఆ గాడిదలు తీసుకొచ్చి నిలబెట్టగలదు. ఫస్ట్ ప్రయారిటీ కోలాపూర్ చెప్పులకి ఇనప నాడాలు కొట్టించండి, గుర్రాలకు కొట్టినవి తీసి కొట్టండి మెట్టితో. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. తర్వాత ఇంకొకసారి ధైర్యం చేయడం. ఇది గమనించుకుంటే ఇదే కావాల్సింది. అంతకన్నా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఎల్స్. అసలు అట్లీస్ట్ వాళ్ళకి ఒక వార్నింగ్ లాంటిది ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు. సరే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, అవన్నీ సెకండరీ. నాకు యాక్షన్లు కాదు సార్, ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజంలో అణగారిన వ్యవస్థ పట్ల దురహంకారంతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి అణగారని వ్యవస్థ నుంచే రేపు వాయిస్ మాడ్యులేషన్స్ రావాలి. అది కూడా ఎలాగంటే కులాలు మతాలకు అతీతంగా మాట్లాడి అసందర్భ పేలాపాలన గారికి ఖచ్చితంగా మెట్టి దెబ్బే కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. దిస్ ఈస్ వాట్ ఈస్ ప్రైమరీలీ ఎక్స్పెక్టెడ్.